ఆంధ్రప్రదేశ్ నుంచి విమాన సర్వీసులు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పాటుగా విదేశాలకు కూడా కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. తాజాగా విజయవాడ నుంచి సింగపూర్కు విమాన సర్వీస్ ప్రారంభం కాబోతోంది. విజయవాడ నుంచి సింగపూర్కు ఇండిగో విమాన సర్వీసు నవంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు విమాన టికెట్ ధర రూ.8000గా నిర్ణయించారు. ఈ సర్వీసు ఉదయం విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి సింగపూర్కు బయలుదేరుతుంది. ప్రయాణ సమయం 4 గంటలు మాత్రమే. సింగపూర్ నుంచి బయలుదేరే ఈ విమానం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 7:45 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి ఉదయం 10:05 గంటలకు బయలుదేరి భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:05 గంటలకు సింగపూర్లోని చాంగి విమానాశ్రయానికి ఈ విమానం చేరుకుంటుంది. ఈ కొత్త సర్వీసు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. విజయవాడ నుంచి సింగపూర్కు ఇండిగో విమాన సర్వీసులకు టికెట్ల అమ్మకాలు ఇప్పటికే మొదలయ్యాయి. విజయవాడ నుంచి సింగపూర్ విమాన సర్వీసును వారానికి 3 రోజులు, అంటే మంగళ, గురు, శనివారాల్లో నడుస్తాయి. బోయింగ్ విమానాల్లో 180 నుంచి 230 సీట్లు ఉంటాయి. మొదట్లో వారానికి 3 రోజులు నడిపి, ప్రయాణికుల రద్దీని బట్టి రోజువారీ సర్వీసులను నడిపే ఆలోచనలో ఇండిగో సంస్థ ఉంది. గతంలో 2018 డిసెంబర్ నుంచి 2019 జూన్ మధ్య ఈ సర్వీసులు నడిచినప్పుడు మంచి స్పందన వచ్చింది. అప్పుడు విజయవాడ నుంచి సింగపూర్కు వెళ్లే విమానాల్లో 80%, సింగపూర్ నుంచి విజయవాడకు వచ్చే విమానాల్లో 90% సీట్లు నిండిపోయాయి. ఆక్యుపెన్సీ ఆ ధీమాతోనే ఇప్పుడు మళ్లీ ఈ సర్వీసులను పునఃప్రారంభించారు. ఈ విమాన సర్వీసులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ విమాన సర్వీసుకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. ఏపీ నుంచి సింగపూర్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది.